హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎగ్ బుర్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలు మరీ అడిగి చేయించుకుంటారు. ఈ ఎగ్ బుర్జీ వచ్చేసి చపాతీలో కానీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎగ్ తినకోకుండా ఉన్నట్లయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనం ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఆవాలు, కాస్త ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 3 ఎగ్స్ని వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక 3 ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. ఈ విధంగా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ కారం అంతా ఎగ్స్కి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.